సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలు గారి లేఖ నుండి ఒక గంభీరమైన వాక్యం ఉంది. క్రీస్తు సువార్తను నేను బోధింపకున్నచో అయ్యో నాకు పుట్టగతులుండవు. క్రీస్తు సువార్తను నేను బోధింపకున్నచో అయ్యో నాకు పుట్టగతులుండవు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 9వ అధ్యాయం 16వ వచనంలో చెప్పారు. ఇక్కడ పౌలు ఒక పరమ సత్యాన్ని చాలా సూక్ష్మంగా చెప్పాడు. ఇంతకు ఈ మాటల భావం ఏమిటి? పౌలు గనుక రక్షణ సందేశం బోధించడం మానుకుంటే అతనికి నాశనం తప్ప వేరొక ప్రయోజనం ఉండదు. తాను రక్షణ సందేశం బోధించడం మానుకుంటే అతనికి నాశనం తప్ప వేరొక ప్రయోజనం ఉండదు. క్రీస్తు సువార్తను బోధించకపోవటం వలన తాను చాలా పాపం మూటగట్టుకుంటున్నాడని కూడా అర్థం. అందువలననే పౌలు క్రీస్తు సువార్తను అనుకూల సమయంలోనూ ప్రతికూల సమయంలోనూ నిష్ఠతో, దీక్షతో, భక్తితో ప్రబోధించాడు. క్రీస్తు సువార్త బోధన ఇంత పట్టుదలతో నిర్వహించాడు గనుకనే ఆఖరికి ఆయన జీవితం క్రీస్తుమయం అయ్యింది. అంతా క్రీస్తుమయం. ఈ జీవిత సత్యాన్ని పునీత పౌలు గారు ఇట్లు వెల్లడించాడు. ఇక్కడ ఇప్పుడు జీవిస్తున్నది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పాడు. ఈ విధంగా తాను సువార్త పరిచర్య చేశాడు కాబట్టి, క్రీస్తును నమ్మి బోధించాడు కాబట్టి, తన జీవితం అంతా క్రీస్తుమయం అయ్యింది కాబట్టి జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని నొక్కి ఒక్కాణించాడు. గలతీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం, అనగా క్రీస్తు సువార్తను బోధిస్తూ తన మాటలు చేతల ద్వారా క్రీస్తుతో ఐక్యమై జీవించాడు పౌలు. అతని యావత్ జీవితాన్ని దైవమయం చేసింది, అతని జీవితాన్ని నడిపినవాడు పౌలు కాదు, క్రీస్తే పౌలుగా రూపొంది జీవించాడు. వేరే విధంగా చెప్పాలంటే క్రీస్తులో పౌలు, పౌలులో క్రీస్తు, వారిద్దరూ ఒకటై జీవించారు. అసలైన యథార్థమైన క్రైస్తవ జీవితం అంటే ఇదే. మరి ఈ దైవానుభూతిని అర్థం చేసుకోగలిగితే మన యావత్ జీవితం సంపూర్తిగా రూపాంతరం చెందుతుంది. మనం కూడా క్రీస్తును ఆహ్వానించి, నాలో జీవించు తండ్రి, నా ఆత్మలో ఉండు, నా హృదయంలో ఉండు, నా చేతల్లో ఉండు, నా మాటల్లో ఉండు అని ఆయనకు స్థలం ఇస్తే మన జీవితం కూడా ధన్యమవుతుంది. జోసెఫ్ తంబి బ్రదర్ గారికి ఈ అనుభవం కలిగింది. తనకు జీవించడం అంటే క్రీస్తు మనస్తత్వాన్ని అలవరుచుకొని వినయంతో, అణకువతో తన జీవితాన్ని జీవించాడు బ్రదర్ తంబి. ఎంతోమంది మొదటి చూపులోనే తనను పిచ్చివానుగా, భిక్షాటన చేసేవానిగా పరిగణిస్తే క్రీస్తు కోసం అంతా అనుభవించాడు, భరించాడు. మనం బ్రదర్ తంబిలో వెదకవలసింది ఏమిటంటే, సహోదరి సహోదరులారా, అద్భుతాలు కాదు, ప్రార్థనలు కాదు, నాకు ఈ కోరిక నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలని అందరూ వస్తూ ఉంటారు. ఎందుకు వచ్చా మనం ఇక్కడకు? ఆయనలో ఏం వెతుకుతున్నాం? మనం వెతకవలసింది ఆయన ఆధ్యాత్మికత. ఎలా జీవించాడు, క్రీస్తుతో తన సంబంధాన్ని ఎలా జీవించాడు, తన భక్తిని, తన విశ్వాసాన్ని ఎలా జీవించాడు అని తెలుసుకుంటే మనందరం ధన్యులమవుతాం. విశ్వశ్రీ సభలో మరొక ఉద్దంట వేద పండితుడు ఉన్నాడు. ఆయనే పునీత థోమాస్ అక్వీనాస్ గారు. ఈయన
మానవాతీతమైన దేవదూతలంత జ్ఞానము కలవాడు. ఈయన చాకచక్యమైన తన రచనా శైలిని, దైవ జ్ఞానాన్ని, చాతుర్యాన్ని ఉపయోగించి పరమ దివ్య సప్రసాదం గురించి నిర్దిష్టమైన విషయాలను రాశాడు. దివ్య సప్రసాద ఆరాధనలో నేటికి శ్రీసభ వినియోగించే అద్భుతమైన ఒక గీతాన్ని కూడా ఆయన కలం నుండే వెలువడింది. అదే తాంతు మెర్గో శిరమను వంచుడు వినయముతోడ అనే కీర్తన దీనికి తెలుగు అనువాదం. ఈ రచన ఆయన పూర్తి చేసి ఇంకా దివ్య సప్రసాదాన్ని గురించి, దివ్య పూజన గురించి ఇంకా కొంత రాసి దానిని క్రీస్తు ప్రభు పాదాల చెంత, అంటే శిల్వ స్వరూపం చెంత పెట్టాడు థోమస్ గారు. అది నేపుల్స్లో జరిగింది, నాపోలి. అతడు ఎంతో శ్రద్ధతో చేసిన ఈ సాహితీ ప్రయత్నం అంతా సముచితంగా ఉందో లేదో తెలియజేయమని హృదయంతో అడిగాడు. ప్రభువు, నాకు తెలియదు, అంతా వ్రాశాను, తప్పు రాశానా మంచిగా రాశానా నువ్వే చెప్పు ప్రభు అని ఆయన తన మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయాళువైన ప్రభు అతన్ని కనికరించి ఇలా అన్నాడు, బేనే స్క్రిప్సిస్తే దే మే తోమా అన్నాడు. నన్ను గురించి నీవు మనోహరంగా రాసావయ్యా అన్నాడు. మామూలుగా రాయటం కాదు, మనోహరంగా రాసావన్నాడు. ఇప్పుడు నీకేమి కావాలో కోరుకో అంటే ఈ మంచి థోమస్ గారు ఒకే ఒక మాట అన్నాడు, నాన్ నిసీతే దోమినే. ప్రభు, నీవు తప్ప నాకు మరేమీ అక్కరలేదు. నాన్ నిసీతే దోమినే, నీవు తప్ప నాకు ఇంకేమీ అక్కరలేదు అని బదులు పలికాడు. అవును, థోమస్ అక్వినాస్ గారు కోరుకున్నది క్రీస్తును మాత్రమే. క్రీస్తు ఉంటే చాలు, నాకు వేరేమీ అవసరం లేదు అని తన నిర్ణయాన్ని చెప్పాడు. కానీ ఆ ఒక్క క్రీస్తులోనే సమస్తం లభిస్తుందనేది ఆ భక్తుని విశ్వాసం. తెలివిగలవాడాయన, అందుకే ఆ విధంగా కోరుకున్నాడు. ఆయన కోరుకుంటే సమస్తం ఆయనలో లభిస్తుందని అక్వినాస్ గారికి తెలుసు. అసలు వాస్తవం ఏమిటంటే, క్రీస్తు అనే ఈ అద్వితీయమైన అద్భుత వరం మనందరం పొందాం. మనందరికీ ఉంది ఈ అద్భుతం. ఇది గ్రహించగలిగి ప్రభువుతో ఐక్యమై సాహసించగలిగితే మనం కూడా పునీతులంగాక ఏమవుతాం? ఖచ్చితంగా మనం కూడా పునీతులం అవుతాం. క్రీస్తు ప్రభు పైననే మన మనస్సులను లగ్నం చేసుకోగలిగితే పావిత్ర్యం మన సొంతం కాకపోతుందా? ఇప్పుడు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అనే పౌలు గారి మాటల సారాంశం ఇది కాదా? తంబి బ్రదర్ గారు తన జీవితంలో ఈ వాస్తవాన్ని అనుభవానికి తెచ్చుకున్నాడు. ప్రతిరోజు ప్రార్థన, ఉపవాసము, ధ్యానములో క్రీస్తు ప్రభువుతో ఐక్యమై జీవించేవారు. ప్రతిదినం దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని లోకొని పవిత్రంగా ఆ ప్రభువుతో లీనమై ఉండేవాళ్ళు. పేద సాధలతో తనకున్న పొదుపును పంచుకుంటూ వారి కోసం సర్వస్వం సమర్పించేవాళ్ళు. తాను పేదరికం అనుభవిస్తూ తనకంటే ఇంకా పేదవారికి చేయగలిగిన సహాయాన్ని క్రీస్తుతో ఐక్యమై చేసేవాడు. తన ఇంటిలో వంట సరుకులు నిండుకున్నా సరే ఆకలితో ఉన్న ఎంతమందినైనా పిలిచి వారికి పుష్టిగా వేడి వేడి భోజనం పెట్టి వారిని సాగనంపేవాడు బ్రదర్ తంబి. క్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టిన రీతిలో బ్రదర్ తంబి గారు తన స్థాయిలో, ఆయన ప్రభువు కానీ తన స్థాయిలో వంట చేయకుండా ఆకలితో ఉన్నవారికి వేడి వేడి భోజనం పెట్టి వారి ఆకలి తీర్చేవాడు. క్రీస్తు అతను ఎందు వసించకపోతే ఇటువంటి అద్భుతం ఎన్నడూ ఎవరికి సాధ్యం కాదు. ప్రభువు అతనితో ఉన్నారు, ప్రభువుని ఆత్మ అతనిలో ఉంది, అందుకే ఆయన ఇవన్నీ చేయగలిగాడు. కానీ ఇది అతని గొప్పతనం కాదు, క్రీస్తు అతనికి ఇచ్చిన గొప్ప వరం. సహోదరి సహోదరులారా, మనం ఎలా జీవిస్తున్నాం?
మన జీవితాల్ని మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయం మీద కొంచెం మనం మననం చేసుకోవాలి. హాన్స్ ఊర్స్ ఫాన్ బల్తజార్ అనే వేద పండితుడు క్రీస్తులో మనం మన జీవితాన్ని ఎలా జీవించాలనే అంశంపై ఒక చక్కని సూత్రాన్ని మనకిచ్చాడు, ఒక మంచి సూత్రాన్ని మనకు అందించాడు. దాన్ని చాలామంది వ్యక్తులు తమ జీవితాన్ని ఒక ఈగో డ్రామా పక్షిలో, దీన్నే తెలుగులో ఏమంటామంటే అహంకారోన్మాదం అంటాం. అహంకారంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ ఈగో డ్రామా జీవితంలో ఎవరైతే ఇటువంటి జీవితాన్ని, ఈ జీవన విధానాన్ని అలవరుచుకుంటారో వాళ్ళే తమ జీవితంలో కర్త కర్మ క్రియ అన్నీ తనే అవుతాడు. నేనే నా జీవిత నాటకాన్ని వ్రాస్తాను, నేనే ఈ నాటికకు దర్శకత్వం వహిస్తాను, నేనే ఈ నాటకానికి నిర్మాతగా ఉంటాను, నేనే ఈ నాటకంలో ప్రధాన పాత్ర వహిస్తాను. ఈ విధంగా చేస్తే జీవితం ఏమవుతుంది? ఒక షో అవుతుంది. నేనే కనుక ఇక్కడ మొత్తం చేసేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఎవరిని కన్సల్ట్ చేయకోకుండా, ఎవరి ప్రమేయం లేకోకుండా అంత నేనే చేస్తే ఈ పండుగ ఏమవుతుంది? బిషప్ రాజారావు షో అవుతుంది, అంతే కదా. అంతా నా షో. పోతే అలా జీవించడం సబబు కాదు. ఎందుకంటే నాలో గర్వం పేరుకుపోతుంది. ఎందుకంటే నేను అన్ని చేయలేను, అన్ని విషయాలు నేను చేయలేను, నాకు ఆ సామర్థ్యం లేదు. ఎందుకంటే నేను మానవ మాత్రుడను, నాకు ఇతరుల సహకారం కావాలి, దేవుని అనుగ్రహం కావాలి. అందుకే ఫాన్ బల్తజార్ అని చెబుతారు. ఇంకొక పక్షి ఉంది. ఇలా ఈగో డ్రామా పక్షిలో వెళితే జీవితం నాశనం అవుతుంది, మీరందరం థియో డ్రామా పక్షిలో వెళ్ళాలి అంటాడు. ఇది దైవిక డ్రామా. జీవితాన్ని ఒక దైవిక డ్రామాగా పరిగణించు. ఆ పక్షిలో చేస్తే ఈ సమస్తం మనిషి ఆధ్వర్యంలో నడవదు. ఈ డ్రామాకు రచయిత, నిర్మాత, దర్శకుడు ఎవరుంటారంటే దేవుడు, భగవంతుడు. ఈ డ్రామాలో మన కేవలం పాత్రధారులం. ఈ దైవిక నాటక రంగంలో రూపకల్పన అంతా భగవంతునిదే. ఈ రంగంలో మన శక్తియుక్తులు, సామర్థ్యాలు అన్నిటినీ దేవుని గుప్పెట్లో పెడతాం. ఆయన వాటిని వినియోగిస్తాడు. ఎందుకంటే ఆయన శక్తి నాలో పనిచేస్తుంది అనే అవగాహన మనకు కలిగి మనం ఆ విధంగా చేస్తాం. అందుకే ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో ఈ విషయాన్ని పౌలు ఇట్లు వెల్లడించాడు. మన యందు పనిచేయు శక్తి ద్వారా, సరిగ్గా వినండి, మన యందు పనిచేసే శక్తి ద్వారా మనం కోరిన దానికంటేను, ఊహించిన దానికంటేను ఎన్నో రెట్లు అధికముగా దేవుడు తన కార్యములను మన యందు నెరవేర్చగలడు. ప్రభువే మనలో పనిచేస్తే మనం ఊహించిన దానికంటే మనలో ఎన్నో రెట్లు మంచిగా చేయగలడు. అసలు ఎవరన్నా ఈ ఈగో డ్రామాలో ముందుకు సాగితే ఈ విధానంతో చాలామంది మనం ఇట్లా చేస్తూ ఉంటాం. అంతా నేనే, అంతా నాదే, నేనే ఉండాలి, నేనే గెలవాలి, నేనే ఉండాలి, అన్నీ నావే అనే భావంతో మనం వెళుతూ ఉంటాం. ఇటువంటి ధ్యేయంతో ముందుకు సాగితే, ఇటువంటి పక్కీలో మన జీవితాన్ని సాగిస్తే ఇటువంటి జీవితానికి నాణ్యత కానీ, నైపుణ్యం కానీ, స్థిరత్వం కానీ ఏమీ ఉండవు. అంత అహంతో పెనవేసుకుపోయి నేను నా అనే గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాం. అప్పుడు నాకు గ్రహణం చుట్టుకుంటుంది. నా అహం గ్రహణమే నా పాపం అవుతుంది. నేను నా జీవితమంతా నేను నాది అనే ధ్యాసలో ఉంటూ నా సొంత ఇష్ట ప్రకారం నా జీవితాన్ని నియంత్రించుకుంటూ ఉంటాను. చివరికి నా జీవితమంతా అహంకారంతోనూ అహోన్మాదంతోనూ పెచ్చిరిల్లిపోతుంది. ఆఖరి క్షణంలో ఇక నాలో మిగిలేది, నీలో మిగిలేది అహం వలన మనం కట్టుకున్న పాపం మాత్రమే. అందుకే ఈ ఈగో డ్రామా తరహా జీవితం వలన మన జీవితం ఒక మనోరంజకత్వాన్ని కోల్పోతుంది, మహోన్నత తత్వాన్ని మంటగల్పి వేస్తుంది. జీవితం అంతా నిరాశకు, నిరుత్సాహానికి గురవుతుంది. ఇలాంటి నిరాశను నివారించడానికి పునీత పౌలు గారు ఎఫెసు నగరంలోని క్రైస్తవ సమాజాన్ని ఈ విధంగా హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండండి,
ఎలా జీవించాలి మీ జీవితం? మీ జీవితానికి కేంద్రం ఎవరు? నువ్వు కాదు, క్రీస్తు అని చెప్పాడు. ఇప్పటికే మీ యందు దైవశక్తి పనిచేయుచున్నది. కావున మీరు ఈ దైవిక శక్తికి లోబడి జీవించండి. ఈ దైవిక శక్తికి లోబడి జీవించండి. మీ జీవిత ప్రణాళికలు దేవునికి వదిలివేయండి. మీ జీవిత డ్రామాను ప్రభువునే వ్రాయనివ్వండి. మీరు వ్రాయవద్దు. ప్రభు నీవు రాయి, ఏం చేయమంటావో నేను చేస్తాను చెప్పు. తరువాత మీ జీవితం అప్పుడు ఆహ్లాదకరంగా మారుతుంది. మీ జీవిత డ్రామాలో మీరు క్రమక్రమంగా సముచితమైన మీ పాత్ర ఏమిటో మీరు తెలుసుకుంటారు. అది జరిగిన నాడు ఏం జరుగుతుంది మీకు? అది జరిగిన నాడు మీరు అమూల్యమైన ఆణిముత్యమును కనుగొన్నవారు కాగలరు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 44వ వచనంలో చెప్పినట్లు, అప్పుడు నీవు నీకున్నదంతయు అమ్మివేస్తావు. ప్రభు ప్రణాళిక ప్రకారం ఇంతవరకు పాతర వేయబడి దాచబడిన నిధిని పొలంతో పాటు నీవు కొంటావు. ఒక గొప్ప ధనాన్ని నీవు సంపాదించుకుంటావు. ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు నీవు వదలలేకుండా స్వార్థంతో నీదని అంటిపెట్టుకు ఉన్న సమస్తాన్ని వదులుకుంటావు. ఈ విధంగా ఈ ఈగో డ్రామా, అహం డ్రామాకు స్వస్తి చెబుతావు. అప్పుడు నీ అహంగ్రహణం నిన్ను వీడిపోతుంది. నీవు క్రీస్తు తేజస్సులో ప్రకాశిస్తావు. కనుకనే పునీత పౌలు భావగర్భితమైన ఈ మాటలు పలికాడు. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు జీవిస్తున్నది ఏమాత్రం నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నారు. సహోదరి సహోదరులారా, ఒక పుణ్యాత్ముని జీవితం ఈరోజు మనం ఒక పండుగగా చేసుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తి మన దగ్గరికి రావటం బహుశా మనం ఏనాడో చేసుకున్న పుణ్యం అనుకుంటుంది. జోసెఫ్ తంబి బ్రదర్ గారు ఈ సత్యాన్ని పాటించారు. ఇప్పుడు జీవిస్తున్నది ఏమాత్రం నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని ఆయన మనకి ఈరోజు ప్రకటిస్తున్నారు. ఈ జీవిత సత్యాన్ని ఆయన పాటించారు. తాను శారీరక స్వభావంతో జీవించలేదు, ఆత్మ స్వభావంతో జీవించాడు. కాబట్టి క్రీస్తే అతని యందు జీవించాడు. కానీ మరి మనం ఏం చేస్తున్నాం? శారీరక స్వభావంతో జీవిస్తున్నామా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నామా? ఇంట్లో ఏం చేస్తున్నాం? ఎలా జీవిస్తున్నాం? శారీరక స్వభావంతో జీవిస్తున్నామా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నారా? వాళ్లతో వీటలతో కొట్లాటలు, పోట్లాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద తగాదాలు, మోసం, దగ, ఇవన్నీ చేస్తున్నామా? అలా చేస్తే మనం శారీరక స్వభావంతో జీవిస్తున్నామనే అర్థం. ఒక్కొక్కసారి ఇక్కడ ఈ కాంపౌండ్లో ఆ రోజుల్లో బ్రదర్ గారు జీవిస్తున్నప్పుడు పెద్దలు నాకు చెప్పారు. ఒకసారి ఒకతను ఏదో మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ వ్యభిచారం చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నాడట. ఒకటి తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు, ఏదో పిల్లిలాగా తిరుగుతున్నాడు అటు ఇటు. బ్రదర్ గారు చూశాడు, అతన్ని పిలిచి చెప్పాడు, ఎందుకు ఈ దుష్టవాంఛలతో తిరుగుతున్నావు నువ్వు? నీ మనసులో ఏముంది? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఏమైందిరా నీకు? మార్చుకో, జీవితాన్ని మార్చుకో అని గట్టిగా వారించాడు. తప్పు, అది చేయకూడదని చెప్పారు. అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, మనలో అందరూ ఉన్నారు చాలామంది. ఒకసారి మనం కూడా అలా జీవిస్తూ ఉంటాం ప్రతివారు. కాబట్టి నీవు శారీరక స్వభావంతో జీవిస్తున్నావా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నావా? ఇక్కడున్నాడు ఒక ఆయన ఆత్మ స్వభావంతో జీవించాడు. పస్తులున్నాడు, ప్రార్థన చేశాడు, రాత్రులు కొరడాలతో కొట్టుకునేవాడు. ప్రతి శుక్రవారం క్రీస్తు పంచగాయాలు వస్తే దానితో ఆయన విలపించేవాడు. చాలా బాధలను అనుభవించేవాడు. క్రీస్తు బాధలు పంచుకున్నాడు. ఆయన ఇతరుల బాధలు కూడా పంచుకున్నాడు. ఎవరి మీద ఆధారపడలేదు. కూలికి వెళ్ళి సంపాదించుకొని తాను సంపాదించుకున్న దానితో తన జీవితం కొనసాగించాడు. ఇటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు ఆయన శారీరక స్వభావంతో జీవించకుండా ఆత్మ స్వభావంతో జీవించాడు. సోరెన్ కీర్కెగార్డ్ ఇంకొక తత్వవేత్త ఎలా అన్నాడు? పునీతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
పునీతుని జీవితం ఒక్క విషయాన్ని గురించే యోచిస్తుంది. పునీతుడు అనేవాడు ఏం చేస్తాడు? అతడు ఒకే ఒక్క విషయాన్ని గురించి తన జీవితంలో ఆలోచిస్తాడు. ఆ ఒకే ఒకరు ఎవరంటే క్రీస్తు. అందుకే నీవు తప్ప నాకెవరు వద్దు ప్రభు. అక్వీనాస్ గారు చెప్పారు, నాన్ నిసీతే దోమినే, నీవు తప్ప నాకెవరు వద్దు ప్రభు, నీవే కావాలి, నీవు ఉంటే నాకు సర్వస్వం లభిస్తుంది అని చెప్పగలగాలి. ప్రభు నీవు ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. ఈ విషయం గురించి మనం పదే పదే మాట్లాడాలి. తంబి బ్రదర్ గారు తన జీవితంలో ప్రభుని సేవించడమే తన మొదటి కర్తవ్యంగా ఎన్నుకున్నారు. నిరాడంబరంగా జీవిస్తూ తన ఆలోచనలను, క్రియలను అన్నింటినీ క్రీస్తు ప్రభావితం చేసేలాగా ఆయన శ్రద్ధ వహించాడు. ప్రభు ఈ పని చేయబోతున్నాను, ఇది నీ చిత్తానుసారం ఉందా లేదా ప్రభు? ఉంటే నాకు తెలియపరచు, అప్పుడే ప్రభావితం గావించు, అప్పుడే నీ పని చేస్తాను. తాను వినయవంతుడిగా బ్రతికాడు, చాలా వినయశీలి. ఒకవేళ అప్పుడు కల్దరారో ఫాదర్ కానీ, రాసి ఫాదర్ కానీ, మిగిలిన ఫాదర్ ఎవరైనా సరే, ఆ మిషనరీ ఫాదర్లు గట్టిగా మాట్లాడితే తల వంచుకొని ఉండేవాళ్ళు, ఏం తిరిగి మాట్లాడేవాడు కాదు. పునీత పేతురు గారు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి యువకులను ప్రోత్సహిస్తూ తాను రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్పాడు, మీరందరూ వినయము అను వస్త్రమును ధరింపవలయును, దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును అని చెప్పాడు. మీరందరూ వినయము అనే వస్త్రాన్ని ధరించాలి. దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షిస్తారు అని చెప్పారు. అటువంటి వినయం బ్రదర్ గారి సొంతమైంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం, పొగరుబోతునకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానం అలవడును అని చెప్పాడు. ఎవరైతే పొగరుబోతుతనంగా ఉంటారో వాడికి అవమానం తప్పదు, కానీ వినయవంతునకు విజ్ఞానం అలవడుతుంది. తంబి బ్రదర్ గారు వినయాన్ని ఎన్నుకున్నారు. అలాగే మత్తయి సువార్తలో ప్రభుని బంగారు వాక్కులు, భారముచే అలసి తొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిచ్చేదను, నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి నేర్చుకొనండి. ఈ విషయాన్ని బ్రదర్ తంబి గారు ప్రభు నుంచి నేర్చుకున్నారు. క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు వినయాన్ని అలవరుచుకున్నాడు జోసెఫ్ తంబి బ్రదర్ గారు. మీలో సహోదరి సహోదరులారా, ఇంకొక విషయానికి వెళితే, ఒక్కొక్కసారి మనందరం ఎప్పుడు మన స్వార్థాన్ని కోరుకుంటూ ఉంటాం. బహుశా మీలో కొందరు సర్ థామస్ మోర్ ఆ సినిమాను చూసే ఉంటారు, ఫాదర్ బహుశా చూసే ఉంటారు. సిస్టర్స్ మామూలుగా కాన్వెంట్ల్లో, సెమినరీస్లో ఈ రోజుల్లో మనకి ఇంటర్నెట్లో కూడా వస్తుంది, ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్, ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్. ఇది సర్ థామస్ మోర్ జీవితాన్ని గురించి. ఇందులో ఒక సన్నివేశం ఉంది. అప్పుడు సర్ థామస్ మోర్ గారు 8వ హెన్రీ రాజు ఆస్థానంలో పనిచేస్తూ ఉండేవాడు ఇంగ్లాండ్లో. ఒక సన్నివేశంలో అప్పుడే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువులు ముగించి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఒక యువకుడు, అతని పేరు రిచర్డ్ రిచ్. ఆ యువకుడు వచ్చి థామస్ మోర్ దగ్గరికి వచ్చి, ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ రాజుగారి కొలువలో ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు. అతనికి 8వ హెన్రీ రాజుగారి ఆస్థానంలో పనిచేయాలని ఓ పెద్ద కోరిక, ఉబలాటం. కోరిక కంటే మంచం అవి ఉబలాటం, వెళ్ళాలి అని దాని గురించే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ థామస్ మోర్ అతనికి అటువంటి అవకాశం కల్పించలేకపోయాడు, ఎందుకంటే ఉద్యోగాలు లేవు. కానీ చెప్పాడు, ఇప్పుడే కదా యూనివర్సిటీ నుంచి వస్తున్నావు నువ్వు, ఒక స్కూల్లో టీచర్ జాబ్ ఉంది, ఆ ఉద్యోగం ఖాళీగా ఉంటే ఆ ఖాళీని వెళ్ళి భర్తీ చేయ్యా అని చెప్పాడు. రిచర్డ్ రిచ్ ఆ పిల్లాడికి ఇది ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళ మధ్య డయలాగ్ ఇలా సాగుద్ది. ఏమంటాడు, నీకు ఉద్యోగం చూశాను రిచర్డ్ అన్నాడు థామస్ మోర్. అవునా ప్రభు,
ఏ ఉద్యోగం? సెలవియ్యండి అన్నాడు. ఒక ఉపాధ్యాయుని ఉద్యోగం అని చెప్పాడు. కేవలం ఒక ఉపాధ్యాయుని ఉద్యోగమా? ఒక ముట్టి విరిశాడు కొంచెం. కాదు, నాకు కౌదడి, ఇది నాది కాదు, నాకు ఇష్టం లేదని చెప్పాడు. అయినా సరే నోటితో ఏమి చెప్పలేదు, ముఖంలో మటుకు అది కనబడుతుంది. ఆస్థానంలో పనిచేయాలని కలలు కంటున్న ఈ యువకునికి ఒక చిన్న మందలింపు మాటను పలుకుతాడు అప్పుడు థామస్ మోర్. చూడు, నీవు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవచ్చు, పనిచేయ అక్కడ. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవచ్చు, పని చేయమంటాడు. దానికి రిచర్డ్ రిచ్ అసహనంగా ఈ మాటలు అంటాడు. నన్ను ఎవడు చూడొచ్చాడు? నేను ఏమైతే ఏముంది? ఆ చిన్న ఉద్యోగులు నన్ను ఎవడు లెక్క చేస్తాడు అని వెళ్ళిపోతాడు. ఇది ఈనాటి పరిస్థితి. మనుషులు కష్టపడి పని చేయాలని మనుషులకు లేదు. నేను ఏదో పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే నన్ను ఎవడో లెక్క చేయడు. తంబి బ్రదర్ గారు ఆ మాట అన్నారా? దేవుని సేవకుడిగా తను వచ్చినప్పుడు ఈ మాట అన్నాడా? నేను అక్కడికి వెళితే కేసరపల్లి వస్తే మొట్టమొదట వాళ్ళు ఎవరు గుళ్ళోకి రానివ్వలేదు, మాస్టర్ గారు రానివ్వలేదు, రాళ్ళు వేశారు, వెళ్ళిపోమని చెప్పారు, పిచ్చివాడు అన్నాడు. కానీ తంబి బ్రదర్ గారు వాళ్ళతో మాట్లాడి తనెవరో తెలియపరుచుకున్నాడు. నిదానంగా వాళ్ళకు ఆయన మీద నమ్మకం కుదిరిన తర్వాత ఆయన అక్కడ ఉంచారు. ఆ తర్వాత ఇక్కడికి రావటం ఆరంభించారు. ఇక్కడికి ఆరంభించి తర్వాత అందరినీ గుడికి తీసుకువచ్చి, ప్రార్థనకు తీసుకువచ్చి, పూజకు తీసుకువచ్చి వాళ్ళందరికీ సహాయం చేశాడు తంబి బ్రదర్ గారు. కాబట్టి సహోదరులారా, నేనెక్కడో పెద్ద అంతస్తులో ఉండాలి అని చాలామంది గాలి మేడలు కడుతూ వాస్తవాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇది కూడా ఇందాక మనం చెప్పినట్లు ఆ ఈగో డ్రామాలోని భాగమే. అలా ఉంటే మనం ముందుకు రాలేము, జీవితం ముందుకు సాగదు. కాబట్టి ఈరోజు పునీతుడంటే ఎవరు? ఆయన ధన్య పట్టడం కోసం మనందరం ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ గారు ఆయనకు బియాటిఫికేషన్, ధన్యపట్టం ఆయనకు తొందరగా లభించాలని అందరం ప్రార్థన చేస్తున్నాం. కానీ అసలు ఆ ధన్యుడు పునీతుడంటే ఎవరంటే క్రీస్తును రాజుగా స్వీకరించేవాడు పునీతుడు. ఎవరైతే క్రీస్తును తన రాజుగా స్వీకరిస్తాడో వాడే పునీతుడు. స్వీకరించేవాడు, ప్రకటించేవాడు పునీతుడవుతాడు. 1927వ సంవత్సరం మెక్సికో దేశంలో పెద్ద ఎత్తుగా క్రైస్తవ హింసాకాండ ప్రారంభమైంది. అప్పుడు చాలామంది క్రైస్తవులను చంపివేశారు. అక్కడ ఒక ఫాదర్ గారు ఉన్నారు, ఆయన పేరు మిగేల్ ప్రో, ఫాదర్ మిగేల్ ప్రో. ఆయన కోసం వెతికారు, గాలించారు, ఎక్కడా దొరకడం లేదు. ఎందుకంటే ఆయన అందరికీ క్రీస్తును బోధించడం ప్రారంభించాడు. అనేక చోట్ల ప్రభుత్వం వద్దంటే వారిస్తున్న కొద్దీ ఆయన వెళ్ళి మరీ పని చేశాడు. అప్పుడు ఆయన ఒకసారి పట్టుకొని ఆ గురువు గారిని తుపాకులతో కాల్చి చంపాలని వాళ్ళు ఆదేశించారు. ఆ సన్నివేశాన్ని, ఆ చంపబడే సన్నివేశాన్ని చిత్రీకరించి అన్ని చోట్ల ప్రదర్శించాలని కూడా ప్రభుత్వం ఆజ్ఞను జారీ చేసింది. మతవ్యాప్తి చేస్తున్నాడని అతనికి మరణదండ విధించారు. అతన్ని కాల్చివేయడానికి ఆదేశాలు ఇచ్చినప్పుడు అతన్ని బహిరంగంగా కాల్చి చంపాలని ఆ సన్నివేశాన్ని ఫిల్మ్గా చిత్రీకరించి దేశంలో అన్ని మూలల్లో దీన్ని ప్రజలకు చూపించి అందరిలో భయాన్ని పుట్టించాలని అప్పటి మెక్సికో ప్రభుత్వం ఆజ్ఞలను జారీ చేసింది. మరణశిక్ష అమలు చేసే రోజు రానే వచ్చింది. ఫాదర్ మిగేల్ ప్రోను మరణదండన స్థలానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఇద్దరు సైనికులు, మిలిటరీలో ఉన్న సైనికులు ఆయనను వారి తుపాకులను ఎక్కుబెట్టి ఫాదర్ ప్రోను కాల్చబోయే సమయంలో ఆయన ఏం చేశారు? అప్పుడు ఎవరు క్రీస్తు గురించి మాట్లాడకూడదని చెప్పారు. ఆయన ఏం చేశాడంటే అప్పుడు తన 2 చేతులు చాచి తన శరీరాన్ని శిలువ రూపంలో ఉంచి
గట్టిగా అరిచాడు, వివా ఎల్ క్రీస్తో రే. అప్పుడు స్పానిష్లో వివా ఎల్ క్రీస్తో రే, క్రీస్తు రాజుకు జై, క్రీస్తు రాజుకు జై అని ఆయన అరుస్తున్న సమయంలో ఆయన కాల్చి చంపారు. ఆయన క్రీస్తు రాజుకు జై అంటూ ప్రాణాలు విడిచాడు. సహోదరి సహోదరులారా, అలా ఎంతోమంది, మిగేల్ ప్రో, ఎంతోమంది గురువులు, బిషప్పులు, కన్యాస్త్రీలు, సాధారణ క్రైస్తవులు ఎంతోమంది తమ జీవితాలని ప్రభువుకు సమర్పించారు. మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం, 16వ అధ్యాయం 24, 26 వచనాల్లో చదువుతున్నాం. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును అని చెప్పాడు. కాబట్టి క్రీస్తును రాజుగా స్వీకరించేవాడు తన సర్వస్వాన్ని క్రీస్తుకు సమర్పించి అతన్ని తన జీవితానికి ప్రభువుగా చేసుకుంటాడు. తన జీవిత సర్వస్వాన్ని క్రీస్తు అధీనంలో ఉంచి ఆయన నడుపుదలలో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. తన జీవితంలో ప్రతి విషయం క్రీస్తుకు చెందుతుంది. ప్రతిరోజు థోమస్ అక్వైనాస్ పలికిన మాటలను తన స్వంతం చేసుకుంటూ ఉంటాడు ఇటువంటి వ్యక్తి. ఏమిటా మాటలు? నీవు తప్ప నాకింక ఎవరు వద్దు ప్రభు, నీవు తప్ప నాకు ఇంకెవరు వద్దు, నాన్ని సీతే దోమినే. ఈ సత్యాన్నే తంబి బ్రదర్ గారు పాటించారు, ఈరోజు మనందరికీ నేర్పుతారు. ప్రభు, నీవు తప్ప మాకు ఇంకెవరు వద్దు జీవితంలో అనే సత్యాన్ని కూడా మీ మనసులో ఉంచుకొని ఇంటికి వెళదాం. గాడ్ బ్లెస్ యూ.